రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ ప్రభుత్వం ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. జీవో 38ని విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇవాళ్టి నుంచి గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి జీవో 38ని పక్కన పెట్టి అడ్డగోలుగా బదిలీలు చేస్తున్నారని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ సేవలను పూర్తిగా నిలిపేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో గాంధీ, నీలోఫర్, ఉస్మానియా వంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నేటి నుంచి బంద్ కానున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరిస్తూ జీవో 38ను ఖచ్చితంగా అమలు చేసే వరకు తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైద్య సంఘాల నాయకులు స్పష్టం చేశారు. జియో 38ని తుంగలో తొక్కుతున్నాం. సో ఏదైనా ఈ ప్రజలకు కలుగుతున్న ఇబ్బందికి మమ్మల్ని క్షమిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ స్ట్రైక్ వల్ల ఏమైనా కాన్సిక్వెన్సెస్ వచ్చినా, ఏమైనా ఇటువంటి అటు ఇటు అయినా కానీ కూడా దానికి ప్రభుత్వమే రెస్పాన్సిబుల్ అని చెప్తున్నాను. సో దయచేసి ఇప్పటికైనా మినిస్టర్ గారు ఓకే అన్నాక కూడా మనం హెల్త్ సెక్రటరీ గారు మాకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా ఇటువంటి పబ్లిక్కి అసౌకర్యం కలిగించే పనులు మాత్రం ఏం చేయించకుండా మేము కోరుతున్న జెన్యూన్ డిమాండ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. 40% ఏదైతే ఉన్నదో చేయకుండా వాటిని అడ్డుకొని మరి అమ్ముకోవడానికో, లేకపోతే మరి డిప్యుటేషన్లు ఇవ్వడానికో, లేకపోతే అమ్ముకొని డబ్బుల కోసమో చేయడానికి ఒక ప్రయత్నం, ఒక కుట్ర మరి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ మరి అంచివేయడానికి చేస్తూ ఉన్నారు. మేము ఎట్టి క్వశ్చన్లో వినేది లేదు. ఖచ్చితంగా ఆప్షన్స్ ఫామ్ పెట్టమని చెప్పేసి జీవో 38ని అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయకపోతే మేమేంటో చూపెడతామని చెప్పేసి మరి సమ్మె నోటీస్ ఇచ్చినాము. హాస్పిటల్స్ అన్నీ బైకాట్ చేస్తాము. మీరేం చేస్తారో మీరు చేయండి, మేమేం చేస్తామో మేము చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, ప్రభుత్వ డాక్టర్ల సమ్మెకు గల కారణం ఏంటి? జియో నెంబర్ 38కి సంబంధించి వారు చెప్తున్న ఇబ్బందులు ఏంటి? వెంకట్, ఏదైతే చూసుకుంటే జియో నెంబర్ 38 వల్ల కూడా ఇప్పటికే వైద్యులందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారనే దానిపైన కూడా ఇప్పటికే గతంలో కూడా అనేక సార్లు కూడా జియో 38 ద్వారా కూడా ప్రతి ఒక్క వైద్యుడు కానీ, అటు స్పౌస్ కానీ వీళ్ళందరూ నష్టపోతున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సెక్రటరీ గారి అనేక సార్లు చెప్పినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం ఇది అక్రమాలకు దారి తీస్తుందని అనేక చెప్పినా కూడా ఎలాంటి స్పష్టత లేదు. అటు సెక్రటరీ కానీ, అటు వైద్య ఆరోగ్య శాఖ కానీ దీనిపైన ఎలాంటి చొరవ కూడా చూపట్లేదు. కేవలం పైసలు దండుకునే బ్యాచ్ మాత్రమే ఉన్నట్టు కూడా ఏదైతే డాక్టర్స్ అందరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే మాత్రం ఏదైతే డాక్టర్ అంటే టీజీడీ డాక్టర్స్ ప్రభుత్వ వైద్యులను కూడా అణిచివేయాలంటూ కూడా ఇదొక ట్రాన్స్ఫర్ జీవోను కూడా మార్చారు. దీని వల్ల కూడా ఇబ్బంది అవుతున్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అటు బదిలీల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు స్పౌస్ కోట, ఇతర ప్రాధాన్యత ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది అమలు లేకుండా నచ్చిన వారికి నచ్చిన దగ్గర పోస్టింగ్ ఇచ్చుడు ఈ విధంగా చేస్తున్నారు ప్రభుత్వం అంటూ కూడా వైద్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నుండి అంటే ఏదైతే నిన్న రాత్రి కూడా అత్యవసర సమయంలో కూడా భేటీ అయ్యారు. భేటీ అయిపోయిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఏదైతే ట్రాన్స్ఫర్స్ పైన కానీ, అటు జియో నెంబర్ 38 పైన కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం పైన కూడా వాళ్ళు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే నార్మల్ గా జియో నెంబర్ 38 కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జియో నెంబర్ 38 ప్రకారం ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేశారో ఆ విధంగా కూడా ఈసారి కూడా స్పష్టంగా జియో నెంబర్ 38 ప్రకారం కూడా అందరికీ ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఇంకోటి ఏంటంటే ఈ జియో నెంబర్ 38 పూర్తిగా అమలు చేయకుండా దీని విధంగా అందరికీ ట్రాన్స్ఫర్ చేయకపోతే మాత్రం తప్పకుండా వాళ్ళ పాదాతి అధికారులు కానీ, అటు ఆప్షన్ ఫారం కానీ అటు సమర్పించమంటూ కూడా
సమర్పించారు అంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా తెలియజేశారు. అటు వైద్యుల న్యాయమైన డిమాండ్ కూడా ప్రభుత్వం పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం సమయంలో కూడా ఏదైతే అటు గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, నిలోఫర్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్లో అన్నిట్లో కూడా వైద్య సేవలు నిలిపివేసినట్టు కూడా చెప్పారు. ఈ రోజు 11 గంటల వరకు కూడా వేచి చూస్తాం. 11 గంటలకు ప్రభుత్వం దగ్గర నుండి మాకు పిలుపు రావాలి. ఒకవేళ పిలుపు రాని నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యులు కూడా ఓపీ సేవలు బంద్ చేస్తున్నారంటూ కూడా ఆవేదన డిమాండ్ చేస్తున్నారు. దానికి గతంలో కూడా టీజీడీఏ తరఫున అంటే డాక్టర్స్ అసోసియేషన్ తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా వినతి పత్రాలు ఇచ్చారు. అటు ఏదైతే వైద్య ఆరోగ్య సెక్రటరీకి ఇచ్చారు, అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఇచ్చారు. కానీ దీనిపైన ఎలాంటి స్పష్టత లేదు. కేవలం పేపర్లో మాత్రమే పరిమితం అవుతుంది. ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇచ్చినా చూస్తాం చేస్తాం అంటున్నాడు. కానీ ఆ టీజీడీ అంటే ఏదైతే ప్రభుత్వ వైద్యులను తొక్కి పెట్టాలా, ప్రభుత్వ వైద్యులను అణిచివేయాలి అంటూ కూడా ఆ నేపథ్యంలోనే ఇది చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే వైద్య సేవలు కూడా నిలిపేస్తున్నారంటూ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైద్యులందరూ కూడా వైద్య సేవలు ప్రభుత్వ హాస్పిటల్ నిలిపివేస్తున్నామని అంటే ఇది చాలా దురదృష్టకరం కూడా భావించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వమే వైద్యుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తే, ప్రభుత్వమే కనీసం వైద్యులకు కావాల్సినవి సమకూర్చకపోతే, వైద్యులకు ట్రాన్స్ఫర్ లో ఇలాంటి ఇష్యూ వస్తే అటు ప్రభుత్వం పైన కూడా తీవ్రంగా వ్యతిరేకత ఉండే కూడా అవకాశం ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా ఏదైతే ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి స్పందన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్యులు బంద్కు పిలుపునిస్తారన్నట్టు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.